హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ప్రతి ఇళ్లలోనూ కాకరకాయ కూర అంటే చేదని చెప్పేసి పిల్లలు అస్సలు తినరనమాట. మా ఇంట్లో కూడా అంతే. అయితే నేను ఈ చిన్న టిప్ పాటించడం వల్ల మా పిల్లలు అయితే చక్కగా తినేస్తున్నారు. అదేంటో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇలా నీట్గా కాకరకాయలు శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో కళ్ళుప్పు వేసి అలాగే నిమ్మకాయ కూడా పిండేసేసేసి మొత్తం కలిపి పక్కన పెట్టేయాలి. ఒక 5 minutes ఉంచితే చాలు, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆ తర్వాత వాటర్లో కడిగేసేసుకొని చక్కగా పిండేసేసి ఫ్రై చేసేసుకోవడమే అనమాట. ఇలా చేస్తే చేదు మొత్తం పోతుంది. ఎందుకంటే నిమ్మకాయలో పులుపు ఉంటుంది కాబట్టి ఈ చేదును మొత్తం పీల్చేస్తుంది. ఆ 5 minutes ఉంచితే చాలు. ఆ తర్వాత మనకి ఫ్రైగా ఉంటే ఫ్రై, పులుసుగా ఉంటే పులుసు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడాను ఇష్టంగా తింటారు. మా ఇంట్లో ఫ్రై అయితేనే ఎక్కువగా తింటారని చెప్పి నేను ఎక్కువ ఫ్రైయే చేస్తాను. అలాగే ఫ్రైలోకి పప్పులు కారమే ఎక్కువగా వేస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, వచ్చేయండి మీరు కూడా. నా పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్.